హాయ్ ఫ్రెండ్స్, ఒక చిన్న కథ చెప్తాను వినండి. అనగనగా ఒక ఊరిలో ఇద్దరు ప్రాణ స్నేహితులు ఉండేవారు. వాళ్ళ పేర్లు వీరన్న, సూరన్న. ఇద్దరు ఏ విధంగా ఉండేవారంటే అసలు ఒకరిని విడిచి ఒకరు ఉండేవారు కాదు. వాళ్ళని ఊరిలో అందరూ గొప్పగా చెప్పుకునేవారు. అలాంటి స్నేహితులు నేను ఎప్పుడు చూడలేదు అనే విధంగా చెప్పుకునేవారు. అసలు వాళ్ళని విడగొట్టాలని చెప్పి ఎంతోమంది ప్రయత్నాలు చేశారు. ఒకరి గురించి ఒకరు చెడుగా చెప్పి అయినా కూడా వాళ్ళు ఎప్పుడూ విడిపోలేదు. అసలు వాళ్ళను ఆ ఊళ్ళో శ్రీకృష్ణుడు కుచేలుడితో పోలుస్తారనమాట. ఏంటంటే ఆ విధంగా ఉంటుంది వాళ్ళ స్నేహం. ఒకరోజు వాళ్ళు అడవికి వెళ్తారు, కట్టెల కోసం అని చెప్పి అడవికి వెళ్తూ ఉంటే అడవికి వెళ్తూ ఉంటారు. వెళ్ళి అసలు ఇంకా ఒక పొదకాడ కట్టెలు కొడతా అంటారు అనమాట. ఆ కట్టెలు కొట్టేటప్పుడు ఆ వీరన్నకు సూరన్నకు ఇద్దరికి ఏదో మెరిచినట్టు కళ్ళ మీద పడుతుంది అనమాట. అప్పుడు చూస్తే బంగారు డబ్బు ఉంటుంది. అప్పుడు ఇద్దరు ఆశ్చర్యపోతారు, ఇక్కడ ఏంది ఇంత బంగారు ఇంత డబ్బు ఎట్టుంది అని చెప్పి. సరేలే, ఓకే, మన పంట పండింది, మన కష్టాలన్నీ తీరిపోతాయని చెప్పి వీరన్న సూరన్న అసలు సంతోషంగా ఉంటారనమాట. అసలు ఒకరినొకరు హద్దుకొని ఇంకా మన కష్టాలు తీరిపోతాయని చెప్పి అనుకుంటారు. కానీ వాళ్ళు ఏంటంటే కట్లకు వెళ్ళారనమాట. కట్లకు వెళ్తే వాళ్ళ కాడ ఏమి ఉండదు కదా, సంచి కానీ ఏమి ఉండదు కదా. అప్పుడు వీరన్న వచ్చి సూరన్నతో అంటాడు, సూరన్న నువ్వు పోయి ఇంటికి పోయి సంచి తీసుకొని రా అంటాడు. సరే. అప్పుడు సూరన్న ఏమంటాడంటే, వీరన్న సరే జాగ్రత్త, నువ్వు జాగ్రత్తగా ఇక్కడే ఉండు, నేను పోయి సంచి తీసుకొని వస్తాను అంటాడు. సరే అని చెప్పి సూరన్న బయలుదేరుతాడు. బయలుదేరినప్పుడు దారి మధ్యలో పోతా ఉంటే సూరన్నకు ఒక దురాశ కలుగుతుంది అనమాట. ఆ డబ్బంతా బంగారం నాకే అయితే బాగుంటుంది కదా అనుకుంటాడు. అనుకొని ఒక చిన్న పథకం రచిస్తాడు. ఏంటంటే ఎందుకు ఇవ్వాలి ఇతనికి అని చెప్పి సరే అని చెప్పి ఇంటికి పోయి మామూలుగా అన్నం తీసుకొని అన్నంలో ఇసం కలుపుకొని వస్తాడనమాట. సరే సంచి తీసుకొని అన్నంలో ఇసం కలుపుకొని వస్తాడు. దారేమిటి వస్తా ఆ డబ్బు అంతా ఇంకా నాకే వస్తుంది, వాడు అన్నం తింటాడు, వాడు చనిపోతాడు, ఆ డబ్బు అంతా నాకే వస్తుంది అనుకుంటాడు. కానీ వీరన్న ఏం చేస్తాడంటే వీరన్న కూడా దురాశ కలుగుతుంది. ఇది సూరన్నకి ఎందుకు ఇవ్వాలి, సూరన్నను చంపేస్తే సరిపోతుంది, ఈ డబ్బు ఈ బంగారం అంతా నాకే అవుతుంది కదని అతను కూడా అనుకుంటాడు అనమాట. సరే అని చెప్పి సూరన్న వచ్చి ఇంకా అక్కడికి వీరన్న కాడికి వెళ్ళిపోతానే వీరన్న నీకోసం అన్నం తీసుకొని వచ్చినాను, అన్నం తిను, అన్నం తీసుకొని తిన్న తర్వాత మన ఇద్దరం బంగారు సంచికి వేసుకొని పోతామంటే అప్పుడు వీరన్న ఏమంటాడంటే, సూరన్న నువ్వు నేను అన్నం తింటా కానీ ఫస్ట్ నువ్వు బంగారంతా సంచిలో వేయి అంటాడు. ఎప్పుడు సంచిలో వేసేదానికి ఎప్పుడు సూరన్న వంగుతాడో అతకాడు ఉండే కత్తితో సూరన్న నరికేస్తాడు వీరన్న. అప్పుడు వీరన్న ఏమనుకుంటాడంటే ఈ సూరన్న పాపం చనిపోతానే వీరన్న ఏమనుకుంటాడు, ఈ డబ్బంతా ఈ బంగారంతా నాదే అని చెప్పి చాలా ఆనందపడతాడు. కానీ ఎట్టా వీడు అన్నం తెచ్చాడు కదా, సరే అన్నం తినేసి బంగారు డబ్బు తీసుకొని పోతే బాగుంటుంది అని చెప్పి సరే కూర్చొని మొత్తం బంగారు డబ్బు అంతా కలిసి సంచిలో వేసుకుంటాడు. సరే అని చెప్పి అన్నం తిందామని కూర్చుంటాడు అనమాట. కూర్చుంటే ఇంకా సరే అని చెప్పి అన్నం తింటాడు. అది అన్నంలో ఇష్టం కలిపి తెలియదు కదా, ఎప్పుడు అన్నం తింటాడో మొత్తం నోట్లో రక్తం అంతా కక్కుని చనిపోతాడు. అందుకే ఫ్రెండ్స్, ఎక్కువ దురాశ ఉండకూడదు అనమాట. చూడండి, ఎంత స్నేహం ఉండేవాళ్ళని కూడా విడబెట్టేది డబ్బే. ఇందులో ఈ కథలో నీతి ఏంటంటే, ఒక డబ్బు అనే దురాశ వల్ల ఇద్దరు మంచి స్నేహితులు ఒకరికి ఒకరు చంపుకొని చనిపోయారు. ఇప్పుడు కూడా అదే విధంగా ఉంది. ఎందుకంటే మనిషిని చంపకపోవచ్చు, కానీ మనం కొంచెం డబ్బు వస్తానే ఒక మంచి స్నేహితులను ఖచ్చితంగా ఇచ్చిపెట్టింటాం. ఏంది వాడిది ఏముంది లేరా, నేను 70,000 80,000 సంపాదిస్తున్నాను, అసలు వాడిదేంది, వాడు ఇంటికాడ ఏదో పని చేసుకుంటున్నాడు, లేకపోతే ఖాళీగా ఉన్నాడు, ఆ విధంగా. ఎందుకంటే డబ్బు ఉండోడే ఫ్రెండ్షిప్ చేస్తున్నారు ఈ కాలం. ఏంటంటే డబ్బు లేకుంటే వాడిని అసలు ఫ్రెండ్గా కాదు, ఒక మనిషిగా కూడా చూడడం లేదు. చూడండి, ఆలోచించండి. చిన్నప్పటి నుంచి కానీ లేకపోతే మధ్యలో కూడా ఎవరో ఒక మంచి ఫ్రెండ్ మనకు దొరికింటాడు. కానీ అదే ఎక్కడ అతను మనం డబ్బు అడుగుతాడు, అతను ఖాళీగా ఉన్నాడు కదా అని చెప్పి చాలామంది మనం నెగ్లెక్ట్గా అతన్ని విడిచిపెట్టింటాం ఖచ్చితంగా. ఒకసారి ఆలోచించండి. అసలు మన కష్టం వస్తే ఫస్ట్ గుర్తొచ్చేదే ఫ్రెండే. ఎందుకంటే మన కష్టం ఉందంటే ఫ్రెండ్కి చెప్తే ఖచ్చితంగా ఫ్రెండ్ మన కోసం డబ్బు సహాయం చేయకపోవచ్చు,
కానీ మాట అయినా సహాయం చేస్తాడు. ఎందుకంటే అతని కాడ డబ్బు ఉంటే డబ్బు సహాయం చేయొచ్చు. కానీ డబ్బు లేనోళ్ళు ఖచ్చితంగా మాట సహాయం చేస్తారు. గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే అస్సలు చాలా డబ్బు కంటే చాలా విలువైనది ఏందంటే స్నేహితుడే. ఎందుకంటే మనకి ఎన్ని కష్టాలున్నా, ఏమున్నా గూడా మన ఫ్రెండ్ కాడికి వెళ్ళిపోతే అసలు ఆ కష్టాలే తెలీదు. ఆ విధంగా ఉంటది. ఎందుకంటే పొద్దున్నుంచి మనం ఎన్నో ఇబ్బందులు పడి అన్నీ చేసినా ఫ్రెండ్ కాడికి పోయి కలిస్తే అసలు అన్ని ఇబ్బందులు ఉండేది కూడా తెలీదు. ఆ విధంగా ఉంటదనమాట. ఒకసారి ఆలోచించండి. ఎందుకంటే డబ్బు వల్ల మీరు ఎంతోమంది ఫ్రెండ్స్‌ని దూరం పెట్టింటారు. ఒక్కసారి అలాంటి మంచి ఫ్రెండ్‌ను ఒకసారి ఫోన్ చేసి మాట్లాడండి. మీరేమి అసలు డబ్బులు ఇయ్యనవసరం లేదు. "ఏరా ఎలా ఉన్నావు? బాగున్నావా? ఎట్టున్నావు?" అని చెప్పి అడగండి. ఎందుకంటే ఆ ఫ్రెండ్ ఖచ్చితంగా మీ గురించి ఆలోచిస్తా ఉంటాడు. ఎందుకంటే ఏమని ఆలోచిస్తాడో చెడుగా కూడా ఆలోచించొచ్చు. కొంచెం డబ్బు సంపాదిస్తున్నాడు అందుకే మనం కళ్ళల్లో పడలేదు అది కూడా అనుకోవచ్చు. ఒకసారి ఆలోచించండి. కథ కూడా ఏందంటే ఈ కథలో కూడా మెయిన్ రీజన్ ఏందంటే చూడండి ఒక దురాశ అనే డబ్బు వల్ల అసలు ఇద్దరు స్నేహితులు అంటే కుచేలుడు, శ్రీకృష్ణుడితోనే పోల్చారు. అలాంటి వారు చనిపోయారు. ఒకసారి గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే డబ్బు ఈరోజు ఉండొచ్చు, పోవచ్చు. కానీ స్నేహితుడు ఖచ్చితంగా మన కోసం ఖచ్చితంగా ఉంటాడు.